18 తర్వాత రెగ్యులర్గా పీరియడ్స్ అనేది వస్తే హెల్దీ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇప్పుడు 9, 10, 11 ఇయర్స్కి మెచ్యూర్ అయిపోతున్నారు. పిల్లలకు గారాబం చేసి పెరుగన్నం ఇలా కుక్కుతుంటారు. కాల్షియం అని చెప్పేసి ఎక్కువ పాలు ఇవ్వడం, ఇలాంటివి ఎక్కువ పెట్టడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. పిల్లల విషయంలో మాత్రం కాల్షియం కావాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టండి. ఫ్రెష్ ప్రోటీన్ దేంట్లో ఉంటుంది? ఫ్రెష్ వెజిటేబుల్స్ లో ఉంటుంది. ఇయర్స్ బ్యాక్ వెళ్తే పన్నీర్ అనే పదమే లేదు. ఎక్కడి నుంచి వచ్చింది పన్నీర్? ఇప్పుడు పాలు పగిలిపోతే పన్నీర్. పాలు పగిలితే ఎంత విషయం అంటే పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుందంటే వాళ్ళ లివర్ అనేది బాలేదు. ఆఫ్టర్ 30 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే చాలా కష్టం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పీరియడ్స్ లేట్గా రావడం, లేదంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత చాలా రోజులు బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి ఓవర్గా కడుపు నొప్పి ఉండడం, ఇంకా ఎక్కువ రోజులు ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలా చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకని అలా జరుగుతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. న్యాచురోపతి, ఆయుర్వేద అండ్ ఆక్యుపెంచర్ డాక్టర్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఈ రోజుల్లో అమ్మాయిలకి అతిపెద్ద ప్రాబ్లంలో అదొకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీరియడ్స్ వస్తే ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు. పీరియడ్ పెయిన్ ఎక్కువగా ఉండడము, లేదంటే అసలు పీరియడ్సే రాకపోవడము చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా సార్. ఎందుకని అవుతుంది? దీనికి రీజన్స్ ఏముంటాయి? అయితే నేచర్లో ఎలా ఉంది అని అంటే ఒకప్పుడు ఇలాంటివి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేది లేడీస్లో. ఈ మధ్య ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? వాళ్ళు తీసుకునే ప్రెషర్ ఏంటి? ఎలాంటి ప్రెషర్స్ తీసుకుంటున్నారు? ఎలాంటి ఏజ్ వాళ్ళకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది? ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకు కొంతమంది స్టార్టింగ్లో పీరియడ్స్ ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుంది అని అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేడీస్కి ఎలా అవుతుందంటే 10 yearsకి 11 yearsకి మెచ్యూర్ అవుతున్నారు. వాళ్ళకు దాని తర్వాత ఒక 2-3 months తర్వాత రావడం, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం. స్టార్టింగ్లో రెగ్యులర్గా రాదు, తర్వాత రెగ్యులర్ అవుతుంది. 18 తర్వాత ఖచ్చితంగా ఒక రెగ్యులర్గా పీరియడ్స్ అనేది వస్తే హెల్దీ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇంతకు ముందు 14-15 years వరకు మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు 9, 10, 11 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు. ఎందుకని అంటే సార్? సింపుల్గా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఫుడ్ ఏంటి? ఇండైజెషన్ ఫుడ్, ఓకే, హెవీ ప్రోటీన్ తినడం, పిల్లలకు గారాబం చేసి పెరుగన్నం ఇలా కుక్కుతుంటారు. కాల్షియం అని చెప్పేసి ఎక్కువ పాలు ఇవ్వడం. ఇప్పుడున్న ఎలాంటి పాలు ఇస్తున్నాం అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, తెలుస్తుంది. ఎందుకు అసలు అంటే మా పిల్లాడు ఏం లేదండి, మా పాప అసలు ఏం లేదండి, పెరుగన్నం తప్ప ఏం తినదు, పాలు తప్ప ఇంకేం తాగదు, ఇలాంటివి ఎక్కువ పెట్టడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. పిల్లలు మనం కాల్షియం బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీరియడ్స్ తొందరగా రావడం అనేది జరుగుతుంది. దాంట్లో పిల్లలు తినే ఫుడ్ ఇప్పుడు చూస్తే జంక్ ఫుడ్, ఎలాంటి మైదా తింటున్నారు. ఓకే, ఇప్పుడు స్పైసీ ఫుడ్ చిన్న పిల్లలు కూడా బాగా గారాబం చేసి పెడితే పెరుగన్నం పెడతారు, లేదంటే స్పైసీ ఫుడ్ నాన్ వెజ్ పెడుతున్నారు చిన్న ఏజ్లోనే. అది ఎంత స్పైసీ ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారు అనే దాని నాలెడ్జ్ కూడా లేకుండా పేరెంట్స్కి అలాగే హెల్దీ అని చెప్పి పెడుతున్నారు. ఎలా హెల్దీ అవుతుంది అసలు? ఆ మైదా కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, ఈ బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివన్నీ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అసలు ఎక్కడ పిల్లల్ని ఎలాంటి వేకి తీసుకెళ్తున్నాం, ఎలాంటి దారి చూపిస్తున్నాం మన పిల్లలకు. హెల్త్ విషయంలో తల్లిదండ్రులు చేసే తప్పులు ఏంటేంటివి? గారాబం చేసి పాలు ఇవ్వడం వల్ల, పెరుగన్న పెట్టడం వల్ల ఎంతవరకు ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒక్కసారి అవేర్నెస్ రావాలి. ఎలాంటి పాలు ఇస్తున్నాము, ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము, అది డైజెషన్ అవుతుందా లేదా, అవేర్నెస్ లేకుండా పెట్టడం వల్లనే ఇలాంటి అంటే ఎర్లీ మెచ్యూర్ అనేటివి అవుతుంది. కాబట్టి పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, కాల్షియం కావాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టండి. ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి? ఫ్రెష్ ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. ఫ్రెష్ ప్రోటీన్ దేంట్లో ఉంటుంది? ఫ్రెష్ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఇప్పుడు బఠానీ ఉంటుందండి, ఫ్రెష్ బఠానీ తీసుకోండి. మార్కెట్లో దొరికే బఠానీలో గ్రీన్ కలర్ కలిపేసి పెడుతున్నారు, డ్రైలు. అలాంటిది కాకుండా ఫ్రెష్ బఠానీ ఏమవుతుందంటే, ఫ్రెష్ బఠానీలో హై ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. వెజిటేబుల్స్లో కూడా మీరు ఒకసారి గూగుల్ వెళ్ళి సెర్చ్ చేస్తే హై ప్రోటీన్ వెజిటేబుల్స్లో ఏమేమి ఉన్నాయి చూస్తే అవి పెట్టండి. అవి ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. వితిన్ 2-3 hours డైజెషన్ అవ్వడం వల్ల బాడీకి కావాల్సిన ప్రోటీన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇవన్నీ కూడా సమపాలంలో వస్తాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్ పెట్టండి. మనం కరెక్ట్గా ఒకసారి చూస్తే బ్యాక్ వెళ్తే, ఒక 30 years బ్యాక్ వెళ్తే పన్నీర్ అనే పదమే లేదు. అవును, ఎక్కడి నుంచి వచ్చింది పన్నీర్? ఇప్పుడు అసలు తెలియదు. అసలు పన్నీర్ అంటే అసలు ఏంది? అసలు పాలు పగిలిపోతే పన్నీర్. పాలు పగిలితే ఎంత విషయం అండి. అంటే పిల్లలు ఇప్పుడు మనము ప్యాకెట్ పాలు ఇస్తున్నాం, అవి పాలేనా? మంచి మంచి కంపెనీస్ ఇవి నిజమైన పాలు, బ్రాండెడ్ పాలు హెల్త్కి మంచిది అని చెప్పేసి ఈ మధ్య చూస్తున్నా ఎక్కువ క్రీమ్ వస్తున్నాయి పాల. ఎక్కువ క్రీమ్ ఏవి ఇస్తాయండి? అసలు ఏం కలిపితే వస్తుంది ఎక్కువ క్రీమ్?
ఎందుకు మళ్ళీ న్యాచురల్ ఆవు ఇచ్చిన పాలలో క్రీమ్ ఎందుకు రాదు? ఉమ్. ఆవు పాలు తీసుకుంటే పల్చగా ఎందుకు ఉంటాయి? అవి న్యాచురల్. గేదె పాలకి ఆవు పాలకి తేడా చూడండి ఒకసారి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు బేసిక్ నాలెడ్జ్ కావాలి ఇవన్నీ పెట్టడంలో. కాబట్టి ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే పిల్లల్ని మన భవిష్యత్తుని పాడు చేస్తున్నాం, పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నాం. తెలిసో తెలియక చేస్తున్నాం, ఇది తెలిసి కాదు తెలియక చేస్తున్నాం. అవేర్నెస్ లోపం వల్ల గారాబం అని చెప్పేసి ప్రేమ అని చెప్పేసి పాలు తాపడం కానీ పెరుగన్నం పిల్లలకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పిల్లలకు చాలా మందికి ఏముంటుందంటే అస్తమా, దమ్ము, దగ్గు వీళ్ళకు నార్మల్గా వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఈ ప్రాబ్లమ్స్కి అసలు సొల్యూషన్ ఏంది? అయితే పిల్లల్లో కొన్ని ఈజీగా డైజెషన్ అయ్యిందే కాకుండా ఈజీ డైజెషన్ అయ్యే ప్రాసెస్ చెప్పడం ఒకటి. ఈ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎప్పుడైతే మనం పెడతామో డైజెషన్ ఈజీ అవుతుంది. లంగ్స్లో ఎలాంటి ఇవి కానీ స్టోర్ అవ్వవు అనమాట, ఇన్ఫెక్షన్స్ స్టోర్ అవ్వవు, న్యూమోనియా రాదు. ప్లస్ ఇలాంటివి దమ్ము, దగ్గు ఇలాంటివి కఫం లాంటిది ఎప్పుడుకుంటుంది పిల్లలకు బాగా అబ్జర్వ్ చేస్తే. పిల్లల్లో చూస్తే ఒకసారి నోస్ అనేది కూడా చాలా బ్లాక్ అవుతుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం అవాయిడ్ చేసేసి కొంచెం జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఈజీగా సర్వే అవుతారు. అప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా బ్యాలెన్స్ అవుతుంటుంది. కాబట్టి ఈ 20 years తర్వాత వచ్చే పీరియడ్స్కి బిలో 18 years తర్వాత లోపల వచ్చే పీరియడ్స్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఈ 18 years లోపల ఉన్న పిల్లలందరికీ కూడా కొంచెం ఇన్బ్యాలెన్స్ ఉండడం అనేది సహజంగా అయిపోయింది ఇప్పుడు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. 18 years లోపల ఉండే ఈ 18 ఇప్పుడు 15 years లోపల ఉండే పిల్లలకు వేరు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక గ్రోత్ ఆగిపోతుంది చూడండి పిల్లలకు. ఒక గ్రోత్ లోపల ఆగిపోయినంత వరకు వేరు. ఒక గ్రోత్ గన ఖచ్చితంగా ఆగిపోయింది అంటే దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్కి మాత్రం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అయితే 18 years తర్వాత గ్రోత్ ఆడపిల్లల్లో ఆగిపోతుంది మోస్ట్లీ. మ్యాక్సిమం 20 years వరకు పెరుగుతుంది. 20 years తర్వాత గ్రోత్ ఎందుకు పెరగదు? ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ అనేది సెటిల్ అవుతుంది. చిన్నపిల్లలు చూడండి ఆడుకుంటూ మట్టి తింటారు, అయినా డైజెషన్ అవుతుంది. అంటే చిన్నపిల్లల్లో డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా విషయాలు మారిపోయినాయి. డైజెషన్ విషయంలో చాలా వ్యత్యాసం వచ్చింది. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇంకా చాలా ఫాస్ట్ గా వస్తుంది. రాళ్ళు తిన్న అరిగించుకోవాలనే అలాంటి సిస్టమ్ నుంచి మనము ఈ ఫుడ్ అనేది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆల్మోస్ట్ మొత్తం కూడా బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అలా అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతుంది. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి 18 years తర్వాత డేంజర్ జోన్ లో చెప్పుకోవాలి. 18 years తర్వాత వస్తే అది డేంజర్ జోన్, చాలా డేంజర్ జోన్ అని చెప్పాలి. ఆ టైంలో ఎక్కువ పెయిన్, అసలు ఓవర్ పెయిన్ వస్తుంది, కాళ్ళు కింద పెట్టి నడవలేరు, పడుకునే ఉంటారు. ఎందుకని ఓవర్ పెయిన్ వస్తుంది? అయితే వీళ్ళకు అంటే వీళ్ళకు డైజెషన్ సిస్టమ్ బాగుండదు. ఒకటి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళకు ప్రోటీన్ ఎక్కువ తింటుంటారు. పిల్లలు మంచి గ్రోత్ రావాలని చెప్పేసి హెవీ ప్రోటీన్ తినడం, ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం, ఈ రెండిటి వల్లనే ప్రాబ్లమ్స్ అనేటివి పెయిన్స్ ఎక్కువ అవుతాయి. మజిల్స్ క్రాంప్స్ వస్తాయండి. మజిల్స్ ఎప్పుడైతే క్రాంప్స్ వస్తున్నాయంటే డైజెషన్ కాలేదని అర్థం. అంటే స్టమక్ పెయిన్ ఎప్పుడైనా పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుందంటే వాళ్ళ లివర్ అనేది బాగాలేదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేసేసి ఆ పీరియడ్స్ టైంలో ఈజీగా డైజెషన్ అనేది తినండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈజీ డైజెషన్ ఫుడ్ తిని చూడండి. అంటే వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినడం కానివ్వండి, కిచిడీస్ తినడం, ఇలాంటివి అంటే ఈజీగా డైజెషన్ అవుతుంది అన్నమాట ఇవన్నీ. ఈ డైజెషన్ అయ్యే ప్రాసెస్ని తినడం వల్ల ఏమవుతుందంటే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఆ టైంలో పులుపుని అవాయిడ్ చేయాలి, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేసేసి ఆ 3-4 days 5 days వరకు ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ అనేది 90% తగ్గుతుంది. అంటే స్టమక్ పెయిన్ అసలు నార్మల్ కాదా సార్? అసలు ఆ టైంలో వచ్చే స్టమక్ పెయిన్ అనేది ఇండైజెషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈ లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల, లేకపోతే ఈ లంగ్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, ఎక్కువ పెయిన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు లంగ్స్ బాగాలేదనంటే లార్జ్ ఇంటెస్టైన్ కూడా బాగుండదు, అంటే మోషన్కి వెళ్ళే దారి కూడా ఇబ్బంది పడుతుంటుంది ఆ టైంకి. వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆ టైంలో ఏమవుతుందంటే ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, చిరాక్గా, కోపంగా, ఇరిటేషన్ ఉంటారు. పీరియడ్స్ టైంలో చూడండి మీరు బాగా ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇరిటేషన్ ఇవన్నీ కోపం, చిరాకు అన్ని కూడా లివర్ కి సంబంధించిన సిమ్టమ్స్ అనమాట, లివర్ కి సంబంధించిన ఎమోషన్స్. కాబట్టి లివర్ ని మంచిగా పెట్టుకుంటే ఆ టైంలో ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తింటే ఖచ్చితంగా ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం కాకుండా ఆ పెయిన్ ని కూడా తగ్గించుకోవచ్చు. అంటే బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుంది. అంటే 10-15 రోజులు కూడా కొంతమందికి 5 days తో ఆగిపోకుండా ఉంటుంది. ఆ సిమ్టమ్స్ వేరు, మళ్ళీ 5 days ఉన్న 3 to 5 days ఉన్న పీరియడ్స్ వేరు. 5 days అబోగానే ఎవరికైనా బ్లీడింగ్ అవుతుంది అంటే కంప్లీట్ గా ఆ సిమ్టమ్స్ అనేవి వేరు. కాబట్టి
అలాంటి అది symptoms డేంజర్ జోన్. అది ఇంకా కంప్లీట్‌గా ఇంకా ఔట్ ఆఫ్ డేంజర్ అనమాట. ఓకే. కదా! ఇంకా అసలు దాన్ని కంట్రోల్ చేయలేము. హుహు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా పీసీఓడీ ఉంది. యెస్. పీసీఓడీ తీసుకున్నప్పుడు 2 మంత్స్‌కి, 45 డేస్‌కి, 60 డేస్‌కి, 95 డేస్‌కి అట్లా అంటే 2, 3 మంత్స్ పోస్ట్‌పోన్ అవుతుంటుంది. ఓకే. యెస్. ఇలాంటి వాళ్ళందరికీ కూడంగా హ్మ్. ఏమవుతుంది అసలు? మెటబాలిజం సిస్టమ్ ఎలా ఉంటుంది వాళ్ళకు? వాళ్ళ లోపల వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? హ్మ్. వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్‌లో ఉన్నారు? వాళ్ళకి నిద్ర ఏంటి? వాళ్ళ జాబ్ ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కటి కూడా సిస్టమేటిక్ ఉండదు. నేచర్‌కి సంబంధించిన దాంట్లో ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వదు వాళ్ళకి. ఓకే. కాబట్టి ఏమవుతుందంటే పీరియడ్స్ అనేది లాంగ్ ఎళ్ళిపోతుంది. హుహు. ఒకలాంటి భయం ఉంటుంది వాళ్ళకు. ఎవ్వరైతే పీసీఓడీ ఉందో వాళ్ళకు తెలియకుండా ఒక సబ్‌కాన్షియస్‌లో వాళ్ళకి ఖచ్చితంగా ఫియర్ అనేది బాగా జనరేట్ చేసుకుంటారు. ఓకే. అలాంటి వాళ్ళని కూడంగా మనం రూట్ కాజ్ నుంచి ఆయుర్వేద వైద్యంలో చాలా గొప్పగా చెప్పబడింది. హుహు. అయితే ఏంటి అసలంటే ఈ కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యల వల్లనే ఎక్కువ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి వస్తాయి. ఓకే. ఈ 2 ఆర్గన్స్ గనుక మనం బ్యాలెన్స్ పెట్టుకుంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడంగా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఆయుర్వేదంలో చాలా రూట్ కాజ్ నుంచి మంచి మంచి మెడిసిన్స్ వాడడం వల్ల హ్మ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఓకే. పీరియడ్స్ కరెక్ట్‌గా రెగ్యులర్‌గా రావడమే కాకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే హ్మ్. తొందరగా అంటే ఎవరైనా ప్లానింగ్ చేసుకునే వాళ్ళు పెళ్ళైన 18, 20 ఏజ్‌లో పెళ్ళైన వాళ్ళకు తొందరగా పిల్లలవుతారు. హుహు. ఓకే. కానీ ఎప్పుడైతే ఒక 30 దాటిందనుకోండి, హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో ఏమవుతుంది అనంటే లేట్ మ్యారేజెస్. లేట్ మ్యారేజెస్. అవును. చదువు 25 ఇయర్స్ వరకు చదువుకుంటున్నారు. హ్మ్. 25 ఇయర్స్ తర్వాత జాబు కెరియర్స్. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. కెరియర్ అనుకోని అలా ఒక 5-6 ఇయర్స్ వేస్ట్ పోతుంది. చేస్తుంటారు. హ్మ్. 30 ఇయర్స్ తర్వాత మీ బాడీ సహకరించదండి. ఓకే. ఏమవుతుంది అంటే చదివేదానికి బాగా ప్రెషర్ తీసుకొనుంటారు. హ్మ్. జాబ్‌కి సెటిల్ అవ్వాలని చెప్పేసి ఒకలాంటి ప్రెషర్ తీసుకుంటారు. ఇవన్నీ ఇంటర్నల్‌గా హార్మోన్ ఇంబాలెన్స్ రావడం మొదలుపెడుతుంది. ఓకే. ఫ్యాట్ పెరిగిపోతాం. నైట్ డ్యూటీస్ చేస్తారు. హ్మ్. ఒక్కటి కాదు ఇక్కడ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. ఓహ్! దానివల్ల ప్రెగ్నెన్సీకి కూడా కష్టం. ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఓకే. కాబట్టి అవేర్‌నెస్ కావాలి. హ్మ్. మన మ్యారేజ్ అనేది మన లైఫ్ సెటిల్‌కి, మన మ్యారేజ్‌కి ఎలాంటి సంబంధం లేదు. మన కెరియర్‌కి, మన మ్యారేజ్ చేసుకునే దానికి సంబంధం లేదు. కొంచెం ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే చూడండి ఒకసారి నేచర్ ఎలా చెప్పింది. హ్మ్. అంటే అందరూ మన ఫ్యామిలీస్ ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. 20 ఇయర్స్‌లో మ్యారేజ్ చేసుకొని కూడా సెటిల్ అయిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఈరోజు 50 సంవత్సరాల కింద ఒక ఏజ్ 50 ఇయర్స్ 40 ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఏజ్‌లో పెళ్లి చేసుకున్నారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే? 18, 20 20, 21 మాక్సిమం 23 ఇయర్స్. హ్మ్. పెళ్లి చేసుకొని ఈరోజు సెటిల్ అవ్వలేదా ఎవరు? అవును. చాలా మంది సెలబ్రిటీస్ గూడా ఉన్నారు. చాలా మరి ఎర్లీగా పెళ్లిళ్ళు ఒక్కసారి చేసుకున్నారు. కంపేర్ చేసుకుంటే హ్మ్. మనకు నేచర్ ఏం చెప్పింది అనేది. ఇంకా 200 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మెచ్యూర్ అయిన టైంకే పెళ్లి చేసేది. 13 ఇయర్స్ అంటే ఎర్లీ మ్యారేజెస్ జరిగినాయి. హ్మ్. 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 అంటే రిలేషన్స్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే కంప్లీట్‌గా ఆహ్, చేంజ్ అయిపోయింది. మిస్‌యూజ్ చేస్తున్నారు. హ్మ్. మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. అవును. అంటే వాళ్ళకి ఏం కావాలనేది కూడా క్లారిటీ లేక సరెండర్ అయిపోతున్నారు చాలా మందికి. ఓకే. అంటే ఎమోషనల్ ఇంబాలెన్స్‌కి షేర్ చేసుకునే వాళ్ళు దొరికితే చాలు. హ్మ్. ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి రిలేషన్స్ అనేటివి మారిపోతుంది. మారిపోవడం జరుగుతుంది. హ్మ్. ఇలాంటివన్నీ కూడా హెల్తీ కాదండి. ఓకే. అంటే మనం షేర్ చేసుకునేకే బావుంటదేమో కానీ హ్మ్. హెల్త్ విషయానికొస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడున్న ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ గూడంగా జాబ్ చేసే వాళ్ళందరూ గూడంగా ఒక్కసారి వాళ్ళ సైకిల్ గానివ్వండి, వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ చూస్తే హ్మ్. 50-70% మొత్తం ఇన్‌బాలెన్సే ఉన్నారు. ఓకే. వాళ్ళు 40 ఇయర్స్ వరకు హెల్తీగా పనిచేస్తారు. హ్మ్. 40 ఇయర్స్ దాటిందా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా స్టార్ట్ అయితే ఆ జాబ్ చేసేదానికి బాడీ సహకరించదు. హ్మ్. ప్లస్ ఇంట్లో రెస్ట్ చేసుకుందామంటే సర్జరీస్ చేసుకుంటారు. అంటే ఇంకా ఇక్కడి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి గైనిక్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సింపుల్‌గా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆర్ మెడిసిన్ తీసుకోవచ్చంటారు సార్? అయితే ఆయుర్వేదాలో ఎలా ఉంది అనంటే ఎలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ అయినా సరే హ్మ్. అంటే దాంట్లో కూడా చాలా సిమ్టమ్స్ ఉంటాయి. కానీ రూట్ కాజ్ నుంచి ఎప్పుడైనా వాళ్ళ నాడి చూసి మనము రూట్ కాజ్‌లో వాళ్ళ ఎమోషన్స్, ఓకే. వాళ్ళ సిమ్టమ్స్ ఏ ఏ అంటే పీరియడ్స్ అయినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుందా? హ్మ్. ఎన్ని రోజులు అవుతుంది? ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నీ చూసి వాళ్ళ రూట్ కాజ్‌కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పర్మనెంట్‌గా డిసీజ్ అనేటివి తగ్గిపోతుంటాయి. ఓకే. అయితే కొంతమందికి ఇప్పుడు ఆహ్, ఎలాంటి డిసీజెస్ ఉన్నాయంటే ఫైబ్రాయిడ్స్ ఎక్కువున్నాయి. యెస్. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఎలా స్టార్ట్ అవుతుంది? హ్మ్. ఓవేరియన్ ఫైబ్రాయిడ్స్ సిస్ట్‌లని యాహ్! ఈ ఫైబ్రాయిడ్స్ వస్తే ఆహ్, అసలు ట్రీట్మెంట్ లేదా దీనికి? నిజం చెప్పాలంటే ఫైబ్రాయిడ్స్‌కి గైనకాలజీలో ట్రీట్మెంటే లేదు. ఓకే. సర్జరీ తప్ప. హ్మ్. కానీ ఆయుర్వేదంలో అలా కాదు. ఫైబ్రాయిడ్స్‌కి మంచి ట్రీట్మెంట్ ఉంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి మనకు గడ్డల్లాగా వచ్చేసి ఈ పీరియడ్స్ అన్నిటిని కూడా ఇన్‌బాలెన్స్ చేస్తది. ఓకే. ఎమోషనల్ ఇన్‌బాలెన్స్. ఇక్కడి నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంటది. హ్మ్.
యాక్చువల్ చెప్పాలంటే ఒక ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మాత్రమే ఫైబ్రాయిడ్స్ అనేటివి స్లోగా జనరేట్ అవుతాయి. ఓకే. అది 30 ఇయర్స్ తర్వాత వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. 30 to 50 ఇయర్స్ లోపల వీళ్ళకు అంటే లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయి ఉంటుంది. ఓకే. వాళ్ళ జాబ్ సెటిల్మెంట్ అనుకుని ఏదో ఒకటి జాబ్ సెటిల్ అవ్వాలి, తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, ఇవన్నీ వాళ్ళ జాబ్ ఎప్పటికీ ఇంకా అది సెటిల్ అవ్వదు. వాళ్ళు మ్యారేజ్ కూడా వాళ్ళు మర్చిపోయి ఉంటారు అక్కడ. ఓకే. మ్యారేజ్ అని ఒక పదం మర్చిపోతారు ఇంకా, కానీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. అది హెల్త్ మీద ఒక్కసారిగానే ఎఫెక్ట్ పడ్డది అంటే మనం ఏం చేసినా నార్మల్ అనేది అవ్వదు. ఓకే. ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళందరూ ఎమోషనల్ ఇన్బ్యాలెన్సే. ఎమోషనల్గా ఎక్కడో ఒక్కరు వాళ్ళకు తోడు కావాలనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ తోడు కావాలనుకున్నప్పుడు కూడా పార్ట్నర్ కావాలనుకున్నప్పుడు సరిగా మ్యాచ్ అవ్వకపోతే ఇంకా అక్కడ నుంచి ఇంకా సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సైకిల్లో ఒక్కసారి డిస్టర్బెన్స్ మొదలైంది అంటే ఫైబ్రాయిడ్స్, సిస్ట్, ఓఎన్ సిస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎక్స్ క్వాలిటీ కూడా మారిపోతాయి. ఆ పిల్లలు కావాలంటే కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా తగ్గిపోతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేయడం కాకుండా మేము నాడి పట్టుకుంటే వాళ్ళు ఎలాంటి థాట్స్లో ఉంటారు అనేది కూడా మాకు తెలుస్తుంది. ఏం ఆలోచిస్తుంటారు అనేది కూడా తెలుస్తుంది. అలాంటి గొప్ప వైద్య విధానం నాడీ వైద్యం అనమాట. అలాంటి నాడీ వైద్యంలో మేము పల్స్ చూసి వాళ్ళకి రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల అన్ని రకాల ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, అన్ని రకాల సిస్టులు కానివ్వండి, ఆపరేషన్ లేకుండానే తగ్గించుకోవచ్చు. అలాంటి వాళ్ళు మా దగ్గర ఎంతోమంది పేషెంట్స్ వస్తున్నారు, హెల్దీగా ఉన్నారు, వాడుకుంటూ హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 35 ఇయర్స్ తర్వాత కూడా పిల్లలు అయ్యే అవకాశాలు తగ్గిపోతుంటాయి అనమాట. వాళ్ళకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో. కాబట్టి అలాంటి వైద్య విధానం వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు గైనిక్ ప్రాబ్లమ్స్కి. ఓకే సార్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.